ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు. నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ అనే ప్రోగ్రాంలో ఈరోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగం విలేజ్కి వచ్చినాం. గ్రామ సచివాలయం దగ్గర ఇక్కడ మనం ఉన్నాం. సర్పంచ్ శ్రీశైలం లోపల ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం సమస్యలు ఏమున్నాయి, ఎంతవరకు అభివృద్ధి చేసిండు, ఇంకా ఏం చేసేది ఉంది అనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకుందాం. వచ్చేయండి. ఓకే, రాళ్ల జనగం విలేజ్ గ్రామ సర్పంచ్ శ్రీశైలం గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తేనా అన్న, ఈ సర్పంచి 5 ఏళ్ల పాటు సర్పంచ్ చేసిర్రు అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుందన్న, సర్పంచ్ పదవి బాగుందా? బాగుంది. అంటే మళ్ళీ మళ్ళీ ఇయ్యాలని ఉందా, లేదా ఇక్కడికే చాలు అనే ఫీలింగ్ లో ఉన్నారా? చేయాలని ఉంది, మళ్ళీ జనాలు దాన్ని బట్టి. అంటే ఏమంటారు జనం? అంటే సర్పంచ్ బాగా చేసిన అంటున్నారా, లేదా అసంతృప్తి మీరు అనుకుంటున్నారా? బాగా చేసినట్టు అంటున్నా. ఓకే, ఈ మొత్తం ఈ రాళ్ల జనగం జనాభా ఎంత అన్న? మొత్తం 620. 628. ఓట్లు ఎన్ని? ఓట్లు 560 ఓట్లు. 560 ఓట్లు. ఓకే, అంటే ఈ గ్రామ పంచాయతీ ఇంత ముందు ఇది ఒకటే ఉండనా, ఇంకేమైనా విలేజ్ తో కలిపి ఉండేనా? ఫస్ట్ లప్పనాయక తండ ఉండే. లప్పనాయక తండ ఈ విలేజ్ ఉండే, మొన్న సపరేట్ అయ్యింది. మొన్న లప్పనాయక తండ సపరేట్ గ్రామ పంచాయతీ, ఈ సపరేట్ గ్రామ పంచాయతీ మా కింద ఉండే, ఆమ్లెట్ కింద. ఈ ఆమ్లెట్ కింద ఉంది. ఈ గ్రామ పంచాయతీలో ఎన్ని వార్డు మెంబర్లు ఉన్నాయన్నా? 8 వార్డు మెంబర్లు. 8 వార్డు మెంబర్లలో ఏ పార్టీ వార్డు మెంబర్లు ఉన్నారు? పార్టీ అని అందరూ టీఆర్ఎస్ ఉంటారు. అంత టీఆర్ఎస్ క్లీన్ స్వీప్. కాకపోతే తర్వాత ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి వేరే. ఇప్పుడు ఏమైనా చేంజ్ అయ్యారా? మొన్న పోయారు, మొన్న టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో. అంటే ఎవరెవరు పోయారు అంటే పేర్లు అవసరం లేదు మనకు. వార్డు మెంబర్లు ఎంతమంది పోయారు? సుమారుగా 4 పోయారు. ఉప సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ 3 పోయారు. 4 కలిసి కాంగ్రెస్. ఓకే, అంటే అప్పుడు గెలిచుడు మీ ప్యానల్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంటే అప్పుడు నేను ఇండిపెండెంట్ చేసిన, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇండిపెండెంట్ చేసిన. అందరూ ఈడ పార్టీకి సంబంధం. ఎంతమంది పోటీ చేసారు? 3 చేసిన. 3 ఇండిపెండెంట్ గా మీరు
టీఆర్ఎస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే మీరు గెలిచిర్రు. గెలిచి ఇండిపెండెంట్ చేసిన బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద గెలిచిర్రు. అంటే ఎందుకు అట్లా జనాలలో మిమ్మల్ని ఎందుకు గెలిపారనిపించింది? అంటే ఫలానా వ్యక్తి అయితే మనకు ఊరికి న్యాయం అవుతుంది, ఆ శ్రీశైలం గెలిపిస్తున్న పని అవుతుంది అన్నట్టు గెలిపించారు. అంటే మీ మీద పోటీ చేసిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అదే పార్టీలో ఉన్నారా? అదే పట్ల బీఆర్ఎస్ లో నేను కూడా బీఆర్ఎస్ గెలిచినాక అంటే మీరు రెబల్ చేసినప్పుడు సస్పెండ్ చేస్తామని ఏమనలేదా? ఎందుకంటే బీఆర్ఎస్ రెబల్ చేసి చెప్తే వినలేదు అనేటువంటి అట్లేం మళ్ళీ ఫస్ట్ నుంచి టీఆర్ఎస్, కాకపోతే నేను ఈ అన్న దగ్గర పోయి అడగలే. అంటే చేరడానికి సర్పంచ్ గెలిచాక చేరడానికి మీరు ఎప్పుడు ఏమన్నా అన్నారా? ఏమనలేదు. అంటే మనసులో పెట్టుకొని ఇప్పటి వరకు ఏమైనా అభివృద్ధి కార్యక్రమానికి అడ్డుపడి అంత సపోర్ట్ చేసి వాళ్ళ సొంత ఫ్యామిలీకనే చూసుకున్నాం అంతే. ఓకే అన్న, మిగతా విషయాలు మనం వాకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు మనం సర్పంచ్ శ్రీశైలంతో పాటు మిగతా వార్డు మెంబర్లు నాయకులు ఉన్నారు. వీళ్ళతో ఊరు తిరుగుతూ ఊళ్ళో సమస్యలు ఏంటి, చెప్పుకోదగ్గటువంటి దేవాలయాలు ఏమున్నాయి, ఈ ఊరు అభివృద్ధి ఏంటి, సీసీ రోడ్లు ఎంతవరకు వచ్చినాయి అనేటువంటిది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు రాజకీయాలకు అసలు ఎప్పుడు వచ్చారు? రాజకీయాలకు నేను ఫస్ట్ నుంచి ఉండే అన్న. ఏ పార్టీ ఫస్ట్ మీరు రాజకీయాలకు వచ్చినప్పుడు? ఏ పార్టీ మీరు? టీఆర్ఎస్ అన్న. లేరు? ఏ పార్టీ లేదు. టీడీపీ కావచ్చు, టీఆర్ఎస్ 2001 పట్టినప్పుడు జెండా పట్టి అంటే ఉద్యమ కాలం నాటి నుంచి టీఆర్ఎస్. ఓకే, అసలు టీఆర్ఎస్ కు రావాలని ఎందుకు అనిపించింది మీకు? మనకు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసింది కాబట్టి మనకు తెలంగాణ రాష్ట్రం సపరేట్ కావాలి, ఇది తెలంగాణ ఆంధ్రతో విడిపోవాలన్నట్టు అనిపించింది. అంటే మీరు రాజకీయాలు రాకముందుకు అప్పుడు ఏం చేసేవారు మీరు? నేనన్నా డ్రైవర్గా చేసాను. డ్రైవర్గా చేసారు. డ్రైవర్ నుంచి సర్పంచ్ ఉద్యమంలో పాల్గొని సర్పంచ్ కాడికి వచ్చారు. ఓకే, అంటే తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొని అప్పటి ఇన్స్పిరేషన్ ఇప్పుడు ఉందంటారా మీరు? ఉన్నదన్న. అంటే కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, కేసీఆర్ లో మీ అందరిలో ఉన్నదంటారా, తగ్గిందంటారా? తగ్గలే, ఏం తగ్గలే. అంటే జనాలలో తగ్గిందనుకోవచ్చా మీ దగ్గర తగ్గకుండా? జనాలు అయితే మొన్న ఒకటి ఏంటంటే 2 సార్లు గెలిపించినాం కాబట్టి ఈసారి ఇంకోలో కొంచెం మార్పు. ఓకే, అంటే 2001లో రాజకీయాలకు వచ్చారు. తర్వాత అంటే ఇంకేమైనా 2006లో నేను సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. 2006లో ఇప్పుడు ఇక్కడ శివాలయం అన్న. ఓకే, 2006లో సర్పంచ్ పోటీ చేశారు. ఏ పార్టీ తరఫున చేసారు? అప్పుడు కూడా ఇట్లనే పార్టీ అని ఏం లేదు, ఇండిపెండెంట్. అప్పుడు ఇండిపెండెంట్, ఇప్పుడు ఇండిపెండెంట్. అప్పుడు ఏమైంది మరి? అప్పుడు 15 ఓట్లతో ఓడిపోయినాను. ఏ పార్టీ గెలిచిందో? ఇంకా అతను గెలిచిండు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉండే. కాంగ్రెస్ గెలిచారు. అంటే సర్పంచ్ గెలిచినాక వదిలిపెట్టే ప్రసక్తే లేదు మీరు? అంటే మధ్యలో ఇనమ్మ రవీందర్ రెడ్డి వాళ్ళ అమ్మ ఉండే, ఆమెను ఒకసారి చేసినాం. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఎలక్షన్ వచ్చినాయి, మళ్ళీ రవీంద్ర పటేల్ వచ్చింది. అంటే సర్పంచ్ కావాలనే కోరిక మీకు ఎప్పటి నుంచి ఉంది? 2006 నుంచి ఉంది. 2006 అంతకుముందు లేదు? అంతకుముందు లేకుండే. అంటే ఎందుకు సర్పంచ్ కావాలంటే డబ్బులు సంపాదించారనా, లేకపోతే ఊరికి సేవ చేయాలని? సేవ చేయాలని. అంటే ఇప్పుడు తీరింది సర్పంచ్ అయింది, అంటే మళ్ళీ కావాలని కోరుకుంటారా, లేకపోతే ఇంకొకసారి అయినా చాలా అన్న ఫీలింగ్ లో ఉన్నారా? ఒకసారి అయితే అయినాము, జనాలు మళ్ళీ ఒకసారి తీర్పు ఎట్లుంటుందో చూడండి చూస్తారు. అంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఉంటారా, వేరే పార్టీలో అవకాశాలు కనబడుతుంది? ఇప్పుడైతే ఉన్న పార్టీలో ఉందా? పార్టీలో ఉంటారు. అంటే ఈ 5 ఏళ్ల కాలం పాటు సర్పంచ్గా ఉన్నారు ఈ ఊరికి, రాళ్ళజనగాంకి. మీరు అనుకున్నంత అభివృద్ధి అయిందా? 90% అయింది, ఇంకో 10% కాలే. 90% అయింది. 90%. సీసీ రోడ్లు పూర్తిగా అయినాయా? సీసీ రోడ్లు ఒక 10%. డ్రైనేజ్ వ్యవస్థ? డ్రైనేజ్ మొత్తం ఆల్రెడీ అయిపోయింది. తర్వాత ఇంకా కమ్యూనిటీ హాల్స్ ఏమైనా కట్టిరా? కమ్యూనిటీ హాల్ ఒకటి ఉన్నది, ఒకటి సగం అయింది, ఇంకో సగం కాలే. ఓకే, అంటే ఇంకా డెవలప్ ఏం కావాలనుకుంటారు? 90% అయింది అంటారు కదా, ఇంకా 10% కాలే. ఏం కావాలనుకుంటున్నారు? కొంచెం సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నాయి. సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నాయి. ఓకే, 100 మొత్తం ఆల్రెడీ మోస్ట్ అయిపోయినట్టే. కొంచెం అది ఒక విలేజ్కి లింక్ రోడ్ లేదు, అదొకటి చెప్పాలి. జంగపల్లికి రాళ్ళజంగ లింక్ రోడ్ లేదు, డబ్బర్ రోడ్, బీట్ రోడ్ లేదు. ఇట్లా అంటే ఈ బిల్లులు అన్నీ వచ్చినాయా? మీరు చేసే పెండింగ్ ఉన్నాయా? పెండింగ్ ఉన్నాయి బిల్లు. అంటే ఇది మీరే చెప్తుంది కాదు, ఏ సర్పంచ్ పోయినా మాకు బిల్లులు రాలేదు. అంటే మీరు గవర్నమెంట్ లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచ్, అధికార పార్టీ సర్పంచ్ అడిగిరా గట్టిగా ఏమన్నా? అడిగినాము, అక్కడికి వస్తలేవు కదా. మధ్యలో కరోనా 2 సంవత్సరాలు రావడం వల్ల ఇది అన్ని తెలుసాను ఇంకా వాడి. కరోనా 2 సంవత్సరాలు వచ్చింది అంటే మీరు చేసింది కేవలం 3 సంవత్సరాలు. 5 సంవత్సరాలు మీరు పర్ఫెక్ట్ చేస్తే ఇంకా బాగా చేస్తారు. ఓకే అన్న, ఇది ఇక్కడ శివాలయం టెంపుల్ అంటే ప్రత్యేకత ఏంది ఇక్కడ? అంటే ఎవరు కట్టించారు? ఊరు దాతలు అన్న, అందరు మంచిగా వేసుకొని కట్టడం. 2001 నుంచి స్టార్ట్ చేశారు, 2005లో పూర్తి అయిపోయింది. 2005లో పూర్తి అయింది.
అంటే ఇక్కడ ఎట్లా సంవత్సరం వార్షికోత్సవం జరుగుతుందా జాతర లాంటి వార్షికోత్సవం అవుతుంది, మళ్ళీ శివరాత్రికి ఇక్కడ కళ్యాణం అవుతుంది, పెద్ద ఎత్తున జరుగుతుందా? బాగా జరుగుతుంది. ఓకే, అంటే ఊరు వాళ్ళైనా ఇంకా వేరే విలేజ్ వాళ్ళు పక్క విలేజ్ కూడా వస్తారు. పక్క విలేజ్ వాళ్ళు వస్తుంటారు. ఓకే, అంటే శివాలయం ఒకటి, ఇంకేమేమి టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి? ఇక్కడ ఆంజనేయుల గుడి టెంపుల్ ఉంది, గడ్మశం ఉంది. ఓకే, అంటే ఇంకా డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, దాతల సహకారం చేయాలి. ఓకే, అంటే నిత్యం పూజలు చేస్తుంటారు? చేస్తారు, ఎప్పుడో ఒకసారి చేస్తారు? రోజు నిత్యం చేస్తారు. ఇంతకుముందు ఆనవాయితీ ఏంటంటే ప్రతి ఒక్కరు ఇక్కడ వారం అభిషేకానికి అలా వంతు సాయంగా చేసేది ఊరు మొత్తం వంతుల వారిగా. అంటే ఈ రథం లాగా ఉంది కదా, అంటే ఇది శివరాత్రి రోజు శివరాత్రి రోజు ఊరు మొత్తం తిప్పుతారు? ఆ ఊరు ఇక్కడ గుడి చుట్టూ తిప్పుతారు. గుడి చుట్టూ తిప్పుతారు, అంటే జనం ఊరు మొత్తం ఇక్కడికి వస్తారు మొత్తం. కళ్యాణం అవుతుంది ఇక్కడ, శివరాత్రి కళ్యాణం అవుతుంది ఇక్కడ. కళ్యాణం అయిపోయిన మట్టు అదే రాత్రి రథం కూడా శివరాత్రి అదే కాకుండా ఇంకేమన్నా జాతర లాంటిది వేరే ఏం లేదు? ఓన్లీ సంవత్సరానికి ఒకసారి శివరాత్రి వస్తుంది. వార్షికోత్సవం ఉంటుంది, జూన్ జూలైలో వస్తుంది. అది కూడా పెద్దగా చేస్తారా? అది కూడా పెద్దగా చేస్తారు. ఓకే, అప్పుడు కూడా ఊరు ప్రజలంతా కులాలు మతాలు అందరూ వచ్చేసి. అంటే మీరు గ్రామ పంచాయతీ సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ వార్డు సభ్యులను వాళ్ళందరినీ కూడా నిర్ణయం చేస్తారా? ఒంటరిగా మీకు అనుకున్నట్టు చేస్తారా? లేదు, మా వార్డు మెంబర్లు అందరిని కలుపుకొని చేస్తాం. అందరు కలుపుకొని. ఓకే, అంటే గతంలో మీరు ఏమన్నా పదవులు అనుభవించారన్నా? మన రాజకీయంగా అయితే పదవులు లేవు, కాకపోతే యాదవ సంఘం తరఫున బుర్రకాపరి సొసైటీ అధ్యక్షుని ఉన్నా. ఓకే, మా సంఘంకి చైర్మన్ నేను. ఓకే, అదే కొనసాగుతుంది. ఇక్కడ ఈ సీసీ రోడ్లు కావచ్చు, ఎంత కావచ్చు, అంతకంటే ముందు వచ్చిన సర్పంచ్ డెవలప్ చేసిరా చేయలేదా? చేసిరు, వాళ్ళకు సాధ్యమైంది వాళ్ళు చేసిరు, మీకు సాధ్యమైంది మీరు. అంటే ఇక్కడ ప్రధానంగా మన ఈ రాళ్ళజంగం అనేసరికి భూ నిర్వాసితులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. భూములు చాలా మంది కోల్పోయారు. ఏది మన ప్రాజెక్టు కాబట్టి వాళ్ళకు భరోసా, సర్పంచ్గా మీరు ఏమైనా భరోసా ఇచ్చిరా? అయితే ఎమ్మెల్యే గారి దగ్గర పోయి ఇంతకుముందు ఉన్నది తీసుకొని పోయినాం. బసవాపురం ప్రాజెక్ట్ లో ముంపురకు గురైనటువంటి ఈ ఊరు గ్రామస్తుల్ని తీసుకెళ్ళాం. ఎంతమంది ఉంటారు సుమారుగా? ఇక్కడ 75% దాకా అందరు భూములు అన్ని పోయినాయి. అంటే ఇండ్లు ఏమో కానీ వ్యవసాయ భూములు 75% పోయినాయి. సుమారు ఎంతమంది ఉంటారు ఇక్కడ? 100 మంది దాకా ఉంటారు. 100 మంది దాకా ఉంటారు. ఓకే, ఎమ్మెల్యే గారు ఏమన్నారు? మీకు న్యాయం చేస్తాం త్వరలో అది అని చెప్పేసి. ఈ బసవాపూర్ ప్రాజెక్టుకి సంబంధించి అంటే వాళ్ళకి ఏమన్నా నష్టపరిహారం వచ్చిందా? వాళ్ళకి వచ్చేసింది, ఇంకా కొంతమంది రాలే. కొంతమందికి వచ్చింది. ఎందుకు అంటే ఆల్మోస్ట్ అందరికి వచ్చింది, ఒక 20-25 ఎకరాల దాకా రాలే. అంటే వీళ్ళు తీసుకోవడానికి సుముఖంగా లేరా? వాళ్ళు కొన్ని కోర్టు కేసుల వల్ల ఆగిపోయినాయి. కోర్టు కేసుల వల్ల అంటే వాళ్ళు పరిష్కారం చేసే ప్రయత్నం ఏమైనా చేసారా మీరు? మాట్లాడినాం ఆల్రెడీ సైన్లు అయినాయి. ఇప్పుడు కొంచెం బడ్జెట్ లేదంట, ఆ బడ్జెట్ రాగానే రిలీజ్ చేస్తాం. ఓకే, అంటే ప్రాజెక్టు ఎన్ని టీఎంసీలు? అది 11.99 గతంలో వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు టీఎంసీలు ఎన్ని ఉండే? అప్పుడు 0.8 ఉండే. 0.8 ఇప్పుడు 11 టీఎంసీలో 39 పెట్టారు. ఒకనొక దశలో అసలు ఈ ఊరే మునిగిపోతుంది. ఊరు తర్వాత పక్కన ఉన్నటువంటి దాతరపల్లి తండ ఉంది కదా, జంగపల్లి, ఆ విలేజ్ అన్ని కూడా పోతే అన్నారు. అసలు ఆ డిజైన్ అట్టకెళ్ళిపోయింది అన్నారు. ఎందుకు మారింది అది? మరి మేము ధర్నా చేయడం, మేడం దగ్గరికి పోయి అందరూ కొట్టడం వల్ల, ఎమ్మెల్యే గారి దగ్గర కొట్టడం వల్ల ఊరు అందరూ ఊరు పోదని గట్టిగా. ఈ ఊరు ఇంకా ఎవరు? ఇక్కడ జంగంపల్లి మా ఊరు. లప్పనాయక తండ అయితే లప్పనాయక తండ మా భూములు పోయినాయి, మా తండ కూడా పోతామంటే ఆ డిజైన్ అట్లే మార్చారు. అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వ్యవసాయం చేసే భూములు పోయినాక మా ఊరు ఎందుకు అన్నట్టు వాళ్ళు ఒప్పుకోరు. ఇక మేమైతే సరే భూములు పోయినా కానీ ఊరు ఉండాలని అప్పుడు కొట్లాడడం జరిగితే మేడం గారు సీఎం గారితో మాట్లాడి, ఇంజనీర్ తో మాట్లాడి డిజైన్ ఎన్ని టీఎంసీలు ఉండే? 15 టీఎంసీలు ఉండే. 15 టీఎంసీలు కాస్త 11కు వచ్చి అట్లా ఈ రెండు గ్రామాలు జంగంపల్లి, రాళ్ళజంగం మిగిలింది. రాళ్ళజంగంలో దాదాపు 70% భూములు పోయినాయి, ఇండ్లు మాత్రమే మిగిలినాయి. మీకు కూడా లప్పనాయక తండ్రి వాళ్ళకి ఏమైనా అనిపించిందా? మా ఊరు భూములు పోయినాక ఊరు ఎందుకని ఏమైనా అనిపించిందా? అయితే కొంచెం అనిపిస్తుంది, కానీ ఎక్కడ తీసుకున్నా మరి ఇల్లు కావాలి కదా, మళ్ళీ ఉండాలి అన్నట్టు మేము. అంటే భూమి ఏమైనా అడిగిరా లేదా నష్టపరిహారం అడిగిరా? చాలా సార్లు ధరలు వేసినాము, అక్కడ ఇక్కడ కలెక్టర్ దగ్గర పోయినాం, ముట్టడి చేసినాం, అయినా కానీ ఎక్కడ అది రాదు. ఇప్పుడు ఇక భూమి అయితే ఇచ్చలేని పరిస్థితి లేదు.
కాకపోతే బడ్జెట్లో పెంచుతుంది. ఏమైందంటే 3 లక్షలు ఉండే అప్పుడు అవును. రిజర్వేషన్ వాల్యూ, ఇది మన రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ ప్రకారం. అయితే దాన్ని 3 వంతులు చేసారు. 9 అంటే మళ్ళీ ఒక 3 లక్షలు కలిపితే 12 లక్షలు ఇచ్చారు ఫస్ట్. ఓకే. తర్వాత 15 లక్షలు, ఇప్పుడు 18 లక్షలు చిల్లరిస్తారు ఎకరానికి. ఎకరానికి. అంటే అమ్మితే వాస్తవంగా ఎంత వస్తుంది ఒక ఎకరానికి? అంతే ఇక ఘోరంగా ఉంది. నియర్లీ ₹1 కోటి దాకా ఉండదు. ఇప్పుడు 60 లక్షలు 70 లక్షలు భూమి దొరకలేదు నీకు. అంటే ఈ ఊర్లతో మీకు ఏమన్నా వ్యతిరేకత వచ్చిందా? ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యేనా నువ్వు చెప్తే వినరా అసలు ఏందని ఏమన్నా వ్యతిరేకత వచ్చిందా? అట్లేం లేరా, మనది ఒక్కటే కాదు, ఆయన కూడా కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటప్పుడు పోయినప్పుడు అది భూములు అంటే తరతరాలంతా బాగున్నారంటే ఇప్పుడు కోల్పోవాల్సిందే అని ఫిక్స్ అయ్యారు. అంటే మీకేం రాజకీయంగా నష్టం చేయలే ఈ అంశం. ఓకే. వాళ్ళకి భరోసా, ఇప్పుడు మీ ఎమ్మెల్యే పోయినారు, మీరు సర్పంచ్ పదవి కూడా అయిపోతుంది కాబట్టి వాళ్ళకి ఏం భరోసా ఇవ్వగలుగుతారు మీరు? అయితే ఇక్కడ పార్క్ పడుతుంది. ఓకే. ఇది ప్రాజెక్ట్, ఇప్పుడు ప్రాజెక్ట్ కింద అలా పార్క్ లో ఈ ఊరు పరిధిలో వస్తుంది. అది బసాపురం కిందకి వస్తుంది. అంటే మన ఊరికే కాదు, మన ప్రాజెక్ట్ లో పోయింది కదా. కాబట్టి మా వాళ్ళకి అక్కడ ఇక్కడైతే ఎవరైతే భూములు కోల్పోతారో వాళ్ళకి ఉపాధి కల్పించాలని మేము మాట్లాడడం జరిగింది. అంటే పార్క్ లో ఉపాధి అంటే పార్క్ అంటే అది గుట్ట టెంపుల్ సంబంధించి బృందావన కాడని అని. ఓకే. అంటే గవర్నమెంట్ దాంట్లో ఉపాధి కల్పి ఏమన్నా ఇచ్చిరా? ఆర్డర్ కానీ అట్లా ఏమి ఇవ్వాలి. అంటే ఇస్తానే హామీ అంటే ఇప్పుడు మొన్నటిదాకా మీరు అధికార పక్షంలో ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చారు, మరి వీళ్ళకి న్యాయం జరగకపోతే కొట్లాడతారు? వీళ్ళ పక్షాన కొట్లాడతారు ఇప్పటికే. అంటే ఈ ప్రభుత్వం మీద కొట్లాడే అవకాశం ఉంటే కొట్లాడతారు. అంటే వ్యక్తిగతంగా ఊరాలను తీసుకుపోయి వ్యక్తిగతంగా కాదు కదా, అందరు రాష్ట్రపోయారు కాబట్టి అందరికి రావాలి. ఓకే. అంటే బాధ అనిపిస్తుంది కదా, యాదగిరిగుట్ట దగ్గర మినిమం 50 లక్షల నుంచి ₹1 కోటి విలువ గల భూములు పోతున్నాయి. అట్లాంటిది 10, 15, 18 లక్షలు ఇవ్వడం వల్ల కొంత నష్టం జరిగి ఉంటుంది రైతులకు. చాలా నష్టం జరుగుతుంది ఆర్థికంగా. వీళ్ళు తినలేక దాచుకొని రూపాయి వేసుకొని వాళ్ళ తాతలు తన్నులు సంపాదించిన ఆస్తి అంతా కూడా గదే భూమి. కాబట్టి అట్లా కోల్పోవడం వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది. భూమి కావాలని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కొట్లాడతారా? అయితే ఇంకా చాలా ప్రాజెక్టులు కట్టారు కదా, ఎక్కడైతే భూమి అయితే ఇవ్వలేదు ఈ రోజులలో. అవును. ఇక మాకు కూడా ఇయ్యారని డిసైడ్ అయ్యాను. కాకపోతే బడ్జెట్ లో మాకు పెంచేది ఉండే, కొంత అమౌంట్ పెంచి న్యాయం చేస్తే ఓకే. ఇది బసవపూర్ సంబంధించి. ఊరికి సంబంధించి ఇంకా డెవలప్ ఏమేమి కావాల్సింది? ఊరికి డెవలప్మెంట్ మాత్రం ఒకటి రాళ్ళజన్మ జంగంపల్లికి లింక్ రోడ్ ఒకటి ఇది ఉండే. ఓకే. అది వస్తే మళ్ళీ కట్ట మీదకి వెళ్ళి కట్ట మీదకి వెళ్ళి మనకు ఎండ్ అవుతుంది మా ఊరు ప్రాజెక్ట్ లో పోను లాస్ట్ కి చివరి అవుతుంది కాబట్టి దానికి పైకి కలిపి మీది అనేది ఓకే. అంటే మీరు వచ్చినాక దాదాపు సీసీ రోడ్లు అన్ని పూర్తి చేశారు? అన్నీ అయిపోయింది. ఎవరు శంకుస్థాపన ఎవరో చేశారు అనేది? మేడం గారు చేశారు. ఎంత సుమారు ఎస్టిమేషన్ ఎంత? మొత్తం 20 లక్షలతో. 20 లక్షలతో. ఓకే. వెంచర్లు కూడా బాగున్నట్టు ఊర్లో? లేదు, ఇది ఒకటే ఉంది మాకు. ఒకటే వెంచర్ మొత్తం మీద. అంటే ఇంకా అంటే ఈ సీసీ రోడ్లే కాకుండా ఇప్పుడు పల్లె ప్రకృతి వనం, నర్సరీ ఉన్నాయి కదా, అవి బాగా మెయింటైన్ చేయగలుగుతున్నారు లేదా? పచ్చగా ఉండాలి ఊరు, ఆ చెట్లు తెచ్చి పెట్టడం, మెయింటెనెన్స్. మాకు ఫస్ట్ సర్పంచ్ అంటే అవే ఊరికి చెట్లు ఫస్ట్ అవి మనకు కనబడేది అవి ఊరు నుంచి ఫస్ట్ మాకు స్టార్టింగ్ లో మొత్తం చెట్ల మీదనే పడ్డాం మేమైతే. అప్పుడు ఇంకా మాకు జీపీలకు ట్యాంకర్ లేవు, ట్యాంకర్ తో నీళ్ళు పోపించి ఎప్పటికప్పుడు చెట్లు శ్మశాన వాటికనా కట్టినాం. అన్ని బిల్లులు కొంచెం రాలేదు. అంటే వస్తాయని ఆశిస్తారా? వస్తాయని. ఈ ఊర్లో మనకు తిరుగుతున్న కొద్ది ఎక్కడ ఒక మోరి కనబడతలేదు. అంటే ఇళ్ళకి వాటర్ వెళ్ళాయా అసలు ఏంది? మొత్తం అండర్ డ్రైనేజ్ అయినా మొత్తం ఈ ఊర్లో మొత్తం 100% అండర్ డ్రైనేజ్. పని ఎక్కడ లేవు. ఊర్లో స్కూల్ ఎంత వరకు ఉన్నది? ఇక్కడ ప్రైవేట్ స్కూల్ 5th వరకు ఉందా? 5th వరకు ఉంది. ఓకే. మా కూతురు కూడా ఇళ్ళనే చదువుతుంది, గవర్నమెంట్ స్కూల్ అండి 4th. ఎప్పుడు అంటే సర్పంచ్ వార్డు మెంబర్ అయితే ఆగకుండా ప్రైవేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ స్కూళ్ళల్లో హైదరాబాద్ చదివిస్తారు. అయితే స్కూల్లో వేయాలని ఇష్టం అన్న. ఇది గవర్నమెంట్ స్కూల్. మీరు ఈ ఊర్లోనే ఉంటారా? వేరే ఊర్లో ఉంటారు? ఈ ఊర్లో ఉంటారు. హైదరాబాద్, భువనగిరి చాలా మంది సర్పంచ్ అంతా కూడా ఊరు సర్పంచ్ గెలిచే వరకు ఇక్కడ ఉంటారు. గెలిచిన తర్వాత మళ్ళీ వేరే ఊరు నుంచి అప్పండి చేస్తాం. ఇక్కడ ఏం లేదన్నా, ఇక్కడనే ఉంటాయి. హై స్కూల్ అయితే ఎక్కడికి పోవాలి? ఇల్లు కుట్ట పోవాలి. ఇది దాతరపల్లి ఉన్నది, దాతరపల్లిలో హై స్కూల్. హై స్కూల్. ఓకే. ప్రైమరీ సెంటర్ ఏమైనా ఉందా? హెల్త్ సెంటర్ అట్లాంటి
ఏం లేదు. ఏం లేదు. అంగన్వాడీలో అంగన్వాడీ అంగన్వాడీ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఓకే. అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఉంది. బస్సు సౌకర్యం ఎట్లా ఉంది? ఇంతకుముందు రాకపోయేది, మేము మళ్ళీ వచ్చినాక ఇక బస్సు రావాలి ఖచ్చితంగా ఊళ్ళోకి బస్సు చూపిస్తుంది. సుమారు ఎన్ని బస్సులు వస్తారు అంటే రోజుకు? ఉదయం సాయంత్రం వస్తుంది. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి. ఈ ఊరికే లాస్ట్ ఇంకా ఊరికే లాస్ట్. వీటికి వచ్చి జంగంపల్లి పోతుంది. జంగంపల్లి నుంచి మళ్ళీ ఈ చెట్టును చూస్తే మంచి ప్రత్యేకత పడుతుంది. రాగి చెట్టు ఒకటి, వేప చెట్టు రెండు కలిసి ఉన్నాయి. అసలు ఏం ప్రత్యేకత అసలు? ఇది ఎన్ని సంవత్సరాల కింద చెట్టు? ఇది 100 సంవత్సరాల పైన అవుతుందన్న. 100 సంవత్సరాలు అవుతుంది. ఓకే. ఇక్కడ ఒకటి ఏంటంటే దసరాకు మేము జెండాకి ప్రతి దసరాకు అందరు కింద ఉంటుంది కదా జెండా, మాది పైన కడతారన్న. మా చెట్టు పైన కడతారు, ఎప్పటికైనా కట్టిన పైన ఉంటుంది. ఓకే ఓకే. అంటే ఊరంతా బొడ్రా ఇది. అవును. అంటే మీరు వచ్చాక పండుగలు అట్లాంటి పండుగలు 18లో ఫస్ట్ పండుగ చేసినాం. 2010 తర్వాత నేను వచ్చినాక 2 సార్లు పండుగ చేసినాం. మొత్తం 19-20 3 సార్లు పండుగ. మనం ఇప్పటిదాకా యాదాద్రి భువనగిరి జిల్లా రాళ్ళ జనగాం విలేజ్లో సర్పంచ్ శ్రీశైలమన్నతో ఊరు మొత్తం తిరిగి ఊళ్ళో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఊళ్ళో ఉన్నటువంటి ఇంకా సమస్యలు ఏంటి, అసలు రాజకీయ జీవితం ఎట్లా ఆరంభమైంది, ఇంకా ఏం కావాలనుకుంటున్నారు అనేటువంటి విషయాలు మొత్తం కూడా మాట్లాడినాం. మళ్ళీ రేపు మార్నింగ్లో ఇంకొక సర్పంచ్తో మీ ముందుకు జనం టీవీ వస్తుంది. అంతవరకు నమస్తే.